అద్దు చూపెట్టు. అట్లా ఇదంతా భూమి, అది పట్టాల భూములు ఇవన్నీ. ఇక అందరు సొంత భూములు అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు దొరకపోతున్నారు. పర్మిషన్ లేదు మాకు, మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు అన్న అట్లా అంటారు. ఇదంతా ఇట్లా ఇష్టం వచ్చేట్టుగా దొరకపోతున్నారు. ఏ గ్రామ అంటే మాజీ సర్పంచ్ అయితేంది, ఉన్న జేసీపీ ఉన్న డ్రైవర్లు అవుతుంది, ట్రాక్టర్ డ్రైవర్లు, సన్నకారు రైతులు అందరూ అది విషయంగా బాగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే నువ్వేం చేస్తావు చేసుకోపో అనే కాడికి వస్తారు. ఎవరితో చెప్పుకో అంటాడు. ఏం చేసుకుంటావు నువ్వు, ఎవరు చెప్పుకోపో అనేటట్టు వస్తారు అన్న. వారికి ఒకసారి మనం పోయి సంగతిదారని మనం కార్యదర్శి చెప్పినాం, మనం గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పినాం. అది మా సంబంధం లేదు, ఏమైనా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయరు అన్నారు. అదే ఆయన చెప్పింది. స్పెషల్ ఆఫీసర్కి చెప్పిన 2-3 సార్లు పట్టించుకుంటట్లేదు ఎవరు. తోలుతురు వాళ్ళు 500, 600, 700 రూపాయలకు మట్టి అమ్ముకుంటారు. బాగా వాళ్ళు ఇష్టం వచ్చిందిగా వ్యవహరిస్తారు. ఎవరు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడ లేరు, కర్ణాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ ఇస్తాలపురం రైతులు కొంతమంది. ఇక్కడ మన ఇస్తాలపురంలో ఒక 3 ఉంటారు, ముగ్గురు పిల్లలు ఒక 2-3 ఉంటారు. ఇది కుంట నీకు పట్ట ఎట్లయిందనా? ధన్యవాదాలు. ఈ భూమి, మీ పేరు? నా పేరు దాసరి శ్రీనివాసు, ఊరు మీద పిల్లపల్లి, పిల్లబోయిన కుంట, సర్వే నెంబర్ 153 సర్వే నెంబర్. ఈ భూమి దాదాపు ఒక 5 తరాల నుంచి కూడా మా వంశపారంపర్యంగా మాకున్న భూమి ఇది. 2 ఎకరాల భూమిలో 1 ఎకరం మొత్తం మునిగిపోయింది. మొన్న గాలివాన వర్షాలకు రాళ్ళు పడి 2 ఫుట్లు 4 ఫుట్లు అయ్యేది, పుట్టినార కూడా కాలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనికి గుంటలు పెట్టొద్దా అని మేము చెప్తే కూడా వినకుండా మాజీ సర్పంచ్ అయితేంది, ఈడున్న చిన్న సన్నకారు రైతులు మాత్రం బాగా తవ్వి, జేసీబీలు వాళ్ళే తవ్వి మట్టి మొత్తం 500కు 600కు అమ్ముకుంటారు. దీన్ని అన్నీ పై అధికారి దృష్టిలోకి గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పినాం. చెప్తే మా వండవర్లు కాదు, అది రెవెన్యూ ఆఫీస్ అని చెప్పారు. రెవెన్యూ వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకోవడం కోసం మీ ముందు మీడియా ముందు మిత్రులకు తెలియజేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పై అధికారులు కూడా స్పందించి దీన్ని వెంటనే అరికట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది దాదాపు ఒక 15 రోజుల నుంచి నడుస్తుంది. నైటు 1 గంట దాకా తోలటం అవుతుంది. మధ్యాహ్నం వస్తారు, ఎవరు లేని టైంలో తోలుకొని పోతారు. ఏమైనా ఇబ్బందులు పెడుతురు. పొలాలు కాదు, ఇళ్ళలో పోసుకుంటారు. ఇళ్ళనే పోసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు బాగా. దాన్ని వెంటనే అరికట్టాలని కూడా పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిమ్మల మాధవరావు కూడా ఇక్కడ భూమి ఉన్నది. నిమ్మల మాధవరావు, శంకు భిక్షమారెడ్డి, మున్న సోమయ్య, శంకు భద్రారెడ్డి, ఇలా భూములు ఉండే. వాళ్ళవి కూడా వాళ్ళకి తెలవకుండా కర్ణాలు ఉండే. కర్ణాలు అంటే శకిలం శేషగిరిరావు, కృష్ణారావు భూములు ఉన్నాయి. ఆ భూములను వాళ్ళు గతంలో వెనకట రైతులు ఉండేది, వాళ్ళు సూర్యాపేట సిటీలు ఉంటాక వాళ్ళకి తెలవకుండా వీళ్ళు ఎత్తుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు లేరు, మేము దగ్గర పట్ల మనం ఉన్నాం కాబట్టి మనం వ్యతిరేకిస్తే నువ్వేం చేసుకుంటే చేసుకోపో అని చెప్పడం జరిగింది. డబ్బు కొట్టించిన 200 రూపాయలు ఇచ్చి డబ్బు కూడా కొట్టించినాము. కొట్టించినా కానీ దాని ఫలితం లేకుండా అయిపోతుంది. వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పై అధికారులు వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, ట్రాక్టర్ల జేసీపీ మీద తీసుకోవాలి, లేదంటే కేసు చేయాలి. మైనింగ్ సెక్షన్ కింద కూడా కేసు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.